లోతైన అధ్యయన విశ్లేషణను మీరు ఒకసారి గమనిస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్యంగా 3 తప్పులు చేయడం జరిగింది. మొట్టమొదటి తప్పు, సామాజిక మాధ్యమాల్లో రాజకీయ విశ్లేషణ పేర వ్యక్తిగత దూషణలు, విచ్చలవిడిగా బూతులు, వీటిని కంట్రోల్ చేయలేకపోవడం, వీటిని అడ్డుకట్ట వేయలేకపోవడం మొట్టమొదటి తప్పు. రెండవ తప్పు, తెదేపా, జనసేన, బీజేపీ కూటమి వల్ల ఏ విధమైన నష్టం జరగనుంది, ఏ విధంగా ఓటు బ్యాంకు వాళ్లకు సమీకరణ జరగనుంది, ఏ విధంగా వారు బలపడనున్నారు అనే అంచనాను వేయలేకపోవడం. మూడవది, సిబిఎన్ గారిని జైల్లో వేయడం, దాని ద్వారానే వారికి సానుభూతి మరియు ఏదైతే పవన్ కళ్యాణ్ వెళ్ళి వారిని పరామర్శిస్తూ వారికి దగ్గర అవ్వడం జరిగింది. ఇక్కడ వరకు మీరు గమనిస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా బలంగా ఉండే, ఈ 3 తప్పులు చాలా మైనస్ చేశాయి. ఇంకోటి, జూనియర్ ఎన్టీఆర్ అంశం కూడా బాగా చర్చకు వచ్చేది. కాకపోతే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ దగ్గరగా వెళ్ళిపోయారో అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అంశం కూడా చిన్నగా